వాక్యం కోసం ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీరు ఎక్కడైనా వాక్యాలు మిస్ అయిపోతే మరి యూట్యూబ్లో చూడండి, షారోన్ మినిస్ట్రీస్ అనంతపూర్ అని టైప్ చేస్తే మీకు దాంట్లో చాలా మెసేజెస్ ఉంటాయి. మరి దాంట్లో చూసి అనేకులకు షేర్ చేయండి. అది మీకు ఎంతో, మీరు కూడా పరిచర్య చేసి అనేకులు దేవుని ఎద్దుకు నడిపించినట్టు వారవుతారు. ఓకేనా? ఓకే. ఈ దినము మరి వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? యేసే తండ్రి, స్తోత్రమయ్య, మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినం అనేక మంది చూడలేకపోయారు ప్రభా. మమ్మల్ని మీ కృపచేత బ్రతికించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని గురించి, మీ ఆ మాటల గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నా. మాతో మాట్లాడమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమండి, మీ ఇంట్లో బైబిల్ ఉందా? బైబిల్ మరి మీ ఇంట్లో ఎక్కడ పెట్టారు? ఖచ్చితంగా మరి బైబిల్ క్రైస్తవ ప్రతి ఇంట్లో కూడా ఈ బైబిల్ ఉంటుంది. చాలామంది ఇళ్ళల్లో ఎందుకు ఈ బైబిల్ పెట్టుకుంటారు? చాలామంది అంటారు, అమ్మా నాకు బైబిల్ ఇవ్వా అని చాలామంది నా దగ్గర తీసుకున్నారు. ఎందుకమ్మా బైబిల్ అని అంటే, బైబిల్ ఉంటే మరి చక్కగా ఆరోగ్యం వస్తుందని, దెయ్యాలు ఇంట్లోకి రావని చక్కగా వాళ్ళు ఆ అవగాహనలో ఉన్నారు. ఓకే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మరి చెడ్డ కళలు వస్తున్నాయి అనుకో, అలాంటి వారు కూడా నాకు ఎదురుపడ్డారు. అమ్మా బైబిల్ తీసుకొని నా దిండు కిందే పెట్టుకున్నానమ్మా, అయినా కూడా నాకు చెడ్డ కళలు వస్తున్నాయి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో. అవునండి, బైబిల్ తీసుకొని దిండు కింద పెట్టుకుంటారట. ఆ దిండు కింద పెట్టుకుంటే మరి చెడ్డ కళలు రావంట. అయినా కూడా వస్తున్నాయమ్మా నాకు అని కొంతమంది అడిగారు. ఓకే, మరి బైబిల్ అది ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అని అంటే కొంతమంది చెప్తారు. టక్కనే చాలా పర్సంటేజ్ ఏం చెప్తారంటే, అమ్మో అది దేవుని పుస్తకం, అది దేవుని పుస్తకం అంటారు. దేవుని పుస్తకం అని నీ చేతులకు ఎట్లా వచ్చింది? దేవుని పుస్తకం దేవుని దగ్గరే ఉండాలి కదా. మరి దేవుని పుస్తకం నీ చేతిలోకి ఎందుకు వచ్చింది? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉన్నాడు. మరి ఆ బైబిల్, మరి ఆ దేవుని పుస్తకము దేవుని చేతిలో ఉండాలంటే ఆ బైబిల్ పరలోకంలో ఉండాలి కదా. మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది అది? అవును, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో, ఒకవేళ 10th అనుకుందాం, 10th క్లాస్ చదువుతున్నావు. 10th క్లాస్ బుక్స్ నువ్వు చదువుకోవాలి. 10th ఎగ్జామ్స్ వచ్చినాయి. ఆ పుస్తకాలు నీకు నువ్వు కొన్ని ఇచ్చావు, కొని తీసుకున్నావు. మరి ఆ పుస్తకాలు నువ్వు విలువ పెట్టి కొన్నావు కదా. కొనిన తర్వాత నువ్వు ఆ పుస్తకాలని నీ ఇంట్లో ఒక గూట్లోనో లేకపోతే తల కిందనో పెట్టుకొని పండుకున్నావే అనుకో. పండుకుంటే నువ్వు విలువ పెట్టి కొన్నావు కదా. ఎందుకు? ఆ పుస్తకాలన్నీ, నాలెడ్జ్ అంతా, ఆ పుస్తకాల్లో ఉన్న లెసన్స్ అంతా నీ మైండ్లోకి ఎక్కొచ్చు కదా. మరి ఎందుకు ఎక్కవు? మరి ఆ గూట్లో పెడితే ఎందుకు ఎక్కవు? ఆ లెసన్స్ అంతా నీ మైండ్లోకి ఎందుకు ఎక్కవు? ఎక్కడో చోటు పెట్టుకుంటే ఆ లెసన్ అంతా నీ మైండ్లోకి ఎక్కాలి కదా. ఎక్కవు. ఎందుకు ఎక్కవు? అది చదివితేనే కదా. ఆ లెసన్స్ చదివితే, అర్థం చేసుకుంటే, నీకు రాకపోతే బై హెడ్ చేస్తావు కదా, కంఠస్థ చేస్తావు. మరి అది చదివితే ఆ నాలెడ్జ్, ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ నీకు వస్తుంది. నువ్వు ఏ పుస్తకం చదువుతావో ఆ పుస్తకం నాలెడ్జ్ నీకు వస్తుంది, ఆ జ్ఞానము నీకు వస్తుంది. అంతే కదా. చదివితే అది నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ ప్రశ్న నేర్చుకుంటావు, ఆ ఎగ్జామ్కి పోతావు, ఆ ఎగ్జామ్లో నువ్వు రాసి నువ్వు పాస్ అయిపోతావు. అంతే కదా. నువ్వు పాస్ అయినావంటే ఏంటి? పై తరగతికి వెళ్ళిపోతావు. నువ్వు అది చదవకుండా, నేను పుస్తకాలు విలువ పెట్టి కొనుక్కొచ్చుకున్నానులే అలాంటి గూట్లోనో అక్కడో ఇక్కడో మంచం కిందో మంచం పైన తల కిందో పెట్టుకుంటే నువ్వు పాస్ కాలేవు, నువ్వు పై తరగతికి వెళ్ళలేవు. అంతేనండి. చాలామంది అన్ని పుస్తకాల్లో ఇదొక పుస్తకం అంటారు బైబిల్ని. కాదండి, అన్ని పుస్తకాలు ఇదొక పుస్తకం కాదు. నీ దృష్టిలో అడిగితే అది దేవుని పుస్తకం అని మంచి నమ్మకం ఉంది కదా. చాలా మంచిదే ఆ నమ్మకం. బైబిల్ ఇంట్లో ఉంటే మరి కలలు రావు, నమ్మకం మంచిదే. అయితే ఎలా? నువ్వు తల కింద పెట్టుకుంటే పోవవి, లేకపోతే నీ ఇంట్లో గూట్లో పెడితే పోవవి, నీ టేబుల్ మీద పెడితే పోవు. దేవుని దగ్గర ఉన్నటువంటి పుస్తకము, దేవుని దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు?
ఆయన చేతిలో ఉండవలసినటువంటి ఆయన మాటలు నీ దగ్గరికి ఎందుకు వచ్చినాయి? నువ్వు ఏ విధంగా పుస్తకం చదివితే పుస్తకం నాలెడ్జ్ను పొందుకొని పై తరగతికి వెళ్తావో, అలాగే దేవుని చేతిలో ఉన్నటువంటి దేవుని మాటలు నీ చేతికి ఉచితంగా ఇచ్చారైనా. ఉచితంగా ఇచ్చినటువంటి ఈ మాటలను నువ్వు చదివి దానిలో ఉన్నది నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని నువ్వు లోపలికి నువ్వు జ్ఞాపకం చేసి నువ్వు ఉంచుకోగలిగితే, నీ హృదయంలో ఉంచుకోగలిగితే నీకు కూడా ప్రమోషన్ వస్తుంది. పై తరగతికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. లేకపోతే నువ్వు నీ ఇంట్లో ఇది పెట్టుకున్నా, తల కింద పెట్టుకొని పండుకున్నా పరలోకానికి వెళ్ళవు. అసలు దీంట్లో ఏముంది? ఏమి రాయబడింది? ఏంటి అసలు పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? దేవుని పుస్తకం మంచిదే, మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దారెటు అని మంచి మార్గాన్ని చూపించేటువంటిది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. నువ్వు పరలోక రాజ్యానికి ఇప్పుడు చనిపోయింది అంటారు. పోయింది, ఆ పోయింది ఎక్కడ పోతుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాలన్నీ చాలా సవివరంగా చెప్పగలిగింది ఈ పరిశుద్ధ గ్రంథం. అవునండి. కాబట్టి నువ్వు తల కింద పెట్టుకుంటే నీలోనికి ఈ జ్ఞానం వచ్చి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఖచ్చితంగా ఈ యొక్క జ్ఞానము పరలోక రాజ్యానికి పోవాలంటే దీంట్లో ఉన్నటువంటి మాటల్ని నువ్వు ఖచ్చితంగా చదవాలి. ఇవి దేవుని మాటలు, దేవుని మాటలు ఇవి. దేవుని మాటలు మరి దేవుని బిడ్డలు ప్రేరేపించబడి ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు ఖచ్చితంగా నువ్వు చదవాలి. ఎక్కడో చోట పెడితే ఇంట్లో ఉంటే ఇది నీకు క్షేమం కాదు, కానీ నీ హృదయంలో ఉంటే ఇది క్షేమం. నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అప్పుడే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. పరలోక రాజ్యానికి పోయే విషయాలు తెలుస్తాయి, నువ్వు ఎట్లా నడవాలో తెలుస్తాయి, నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలుస్తాయి, నువ్వు ఎక్కడ నిలబడాలో తెలుస్తాయి. అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు చెబుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మనం వాక్య గ్రంథంలో చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నివసించటం అంటే అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మనం నివసిస్తూ ఉన్నాం, మనం ఇంట్లో ఉన్నాం, నేను ఇంట్లో నివసిస్తూ ఉన్నా అంటే ఇంట్లో మనం ఉంటున్నాం, ఇంట్లో ఉంటున్నాం. కాబట్టి మన హృదయంలో ఉండాలి, ఇవి మన హృదయంలో ఉండాలి. ఎట్లా ఉండాలి? నువ్వు పాటలతో ఉన్నా నింపుకో, నువ్వు వాక్యంతో ఉన్నా నింపుకో. నువ్వు ఏ విధము చేతనైనాను ఈ వాక్య గ్రంథంలో ఉన్నటువంటి మాటలని సమృద్ధిగా, 1-2 మాటలు కాదు. ఈరోజు వాక్యం చదివావా? నువ్వు బైబిల్ చదివావా? ఉదయం లేచావు, చక్కగా ఇక్కడ కూర్చున్నావు, వాక్యం వింటున్నావు. హల్లెలూయా. చాలా నీ ఆసక్తిని బట్టి ప్రభునామానికే మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. ఎంత మంచి ఆసక్తి ఉంది కదా నీకు. మరి ఇదే ఆసక్తి బైబిల్ చదవటంలో ఉందా? ఈరోజు బైబిల్ చదివావా? బైబిల్ చదవకుండా నువ్వు ఏది కూడా ఎక్కడ కూడా వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, ఏమి కూడా చూడొద్దు. బైబిల్ చదువు. ఫస్ట్ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదివి ఆ బైబిల్లో నీకేం అర్థమైందో ఆ మాటలను బట్టి మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకో. ప్రభువా, నాతో ఈ విధంగా మాట్లాడినావు ఈరోజు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. ఓకేనా? ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి ఏది నువ్వు బైబిల్ చదివావా ఈరోజు అంటే చదివాను. ఏం చదివావంటే క్యాలెండర్ వాక్ ఏం చదివాంటే ఏమో గుర్తులేదు. ఆ క్యాలెండర్ వాక్ ఎంత ఉంటుంది? ఒక్క సెంటెన్స్ ఉంటుంది. ఒక్క సెంటెన్స్ కూడా గుర్తుంటుంది చాలామందికి. అవునండి, అలా చేయొద్దండి. నీకు పుస్తకాలు 10th క్లాస్ పుస్తకాలు నేను చదివాను. ఎప్పుడు వరకు చదివాను? చాలా చదివాను. రాత్రి 12 వరకు చదివాను. మరి ఎగ్జామ్ రాయగలవంటే నాకేం గుర్తులేకపోతే ఫెయిల్ అయిపోతాం, అంతే కదా. కాబట్టి గుర్తుంచుకోవాలి, హృదయంలో నింపుకోవాలి, గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, మన్నన చేసుకుంటూ ఉండాలి. మనం రిపీటెడ్గా మనం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, నెంబర్ వేస్తూ ఉండాలి ఆ వాక్యాన్ని. ఓకే,
మరి బైబిల్ ఎందుకు చదవాలి? మరి మనం సమృద్ధిగా మన హృదయంలో మనం అది ఉంటే మన చక్కని మార్గంలో మనం నడవగలం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరినొకరు హృదయములో ఒకళ్ళొకరు హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ఆ హృదయంలో ఆ వాక్యాన్ని మనం పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు వాక్యం ఎన్నిసార్లు చదువుతున్నావు? ఒకసారా? అసలు అదిగే చదవట్లేదా? ఒకసారి చదువుతున్నావా? పోనీ ఒకసారి చదివితే గుర్తుపెట్టుకుంటున్నావా? మనం ఒకసారి తింటున్నావా? నువ్వు ఒకసారి కాదు కదా నువ్వు తినేది, ఎన్నోసార్లు తింటావు కదా. మరి ఏదో ఒకటి తింటూనే ఉంటావు చిరుతిండి. మరి అలాంటప్పుడు వాక్యాన్ని కనీసం నీకు టైం దొరికిన కొలది నువ్వు బైబిల్ చదవచ్చు కదా. నేను నా స్కూల్ లైఫ్లో, నా కాలేజ్ లైఫ్లో ఎలా ఉండేదాన్ని తెలుసా? ఎప్పుడు ఆ చిన్నది బైబిల్ నేను పర్సులో పెట్టుకొని నా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బైబిల్ తీసి చదివేదాన్ని. నాకు చాలా ఇష్టం అలా చదవాలంటే. కాబట్టి ఆ బైబిల్ నా వెంట ఉండేది ఎప్పుడు కూడా, టైం దొరికితే చదివేదాన్ని నేను. కాబట్టి వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. వాక్యం ఏమైంది? మరి యోహాను సువార్త మొదటి వచ్చిన మనం చూసుకోవచ్చు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైనను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీకు నాకు ఇచ్చాడు. ఎంత ధన్యులం కదా మనము. నువ్వెంత ధన్యుడో ధన్యురాలు కదా. మరి ఆ వాక్యాన్ని మనం చదవద్దా? కాబట్టి మనం దొరికింది కాబట్టి ఎస్కేల్ గ్రంథంలో మనం 2-3 అధ్యాయాలు చూస్తాం కదా. దాన్ని బాగా గబగబ తినేసేయాలి, భక్షించాలి. ఏమో ఈరోజు ఉంటామో రేపు వెళ్తామో మనకు తెలియదు కదా. మనం ఉండే లోపల మనం ఏం చేయాలి? మనం ఏదైనా ఆత్రంగా మనకి ఇష్టమైంది ఎవరైనా తింటారేమో అని గబగబా తినేస్తాం కదా. మరి అలాగే మరి వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? గబగబా ఈరోజు నా దగ్గర బైబిల్ ఉంది, రేపు ఉంటుందో ఉండదో బైబిల్. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి కదా ప్రపంచంలో. కాబట్టి రేపు ఉంటుందో ఉండదో మన దగ్గర బైబిల్. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని ఏం చేయాలి? భక్షించాలి. చదవటం కాదు, భక్షించాలి. ఆతృతగా చదవాలి. భక్షించడం అంటే ఏంటి? ఆతృతగా చదవాలి. ఆ చదివిన దాన్ని ఏం చేయాలి? దాన్ని మన హృదయంలో నింపుకోవాలి, గుర్తుంచుకోవాలి. అది నిన్నేం చేస్తుంది తెలుసా? నువ్వు కష్టపడేటప్పుడు, నువ్వు బాగా బాధపడేటప్పుడు, నువ్వు బాగా దిగులు పడి కునిగిపోయేటప్పుడు అప్పుడు ఆ మాటలు బయటకు వచ్చి నీతో ముఖాముగ్గా మాట్లాడతాయి. ఏమని మాట్లాడితే, షారోన్ నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నీకు తోడుగా ఉన్నాను కదా, భయపడొద్దు, నేను తోడుగా, అట్లా మాట్లాడతాయి అన్నమాట. కాబట్టి ఆ మాటలు నువ్వు లోపల లేకపోతే నీకేదైతే శ్రమ కురుంగుదల వచ్చితే ఆ కురుంగుదలతోనే ఇంకా తలబట్టుకొని అబ్బా నాకు ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఇంకదే చింత వేదన కన్నీరు కారుస్తూ ఉంటాం. నీ శక్తి అంతా వెళ్ళిపోతుంది. ఇంకెవరు నాకు అండలేరే అనుకుంటావు. కాబట్టి హృదయములో ఆయన వాక్యమును మనము ఉంచుకోవాలి. దాన్ని ఉంచుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని చదవాలి కదా. దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందో నువ్వు చక్కగా నువ్వు చదివేటువంటి వ్యక్తిగా, చదివేటువంటి వాడవుగా, దానవుగా నువ్వు ఉండాలి. అండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఈ పూర్వమందు మనం ఏమై ఉన్నాము అని అంటే చీకటిగా ఉన్నాం. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఎలా ఉంటుంది? చీకటి అంటే భయపడతారు చాలామంది కదా. చిన్నపిల్లలు అస్సలకే భయపడతారు. అవునండి, చీకటి పాపమునకు గుర్తు కదా. చీకటి పాపమునకు గుర్తు. కాబట్టి ఆ పాపములో ఉన్నాం. ముందు ఎక్కడ? లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, పాపం చేస్తున్నాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. నువ్వు దేవుని మాట వినకపోవటమే పాపం. ఇంకా దేవుని మాట వినకపోతే అది చేయొద్దంటే నువ్వు చేసావంటే అది పాపమే. అది మాట్లాడొద్దంటే మాట్లాడినావంటే పాపమే. నువ్వు చూడొద్దంటే చూసావంటే పాపమే. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, అదే ఆజ్ఞాతిక్రమం పాపం కదా. దేవుడు పాపమని చూడలేని కన్నులు కలిగిన వాడు కదా. మరి పాపం మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడా? ఉండడు కదా. చీకటిలో ఉంటుంది మనలో. ఇప్పుడు ఈ చీకటి బయటికి రావాలంటే మనం లైట్ వేస్తే చీకటి అంతా బయటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, వెలుగంతా వచ్చేస్తుంది. కాబట్టి వాక్యము వెలుగైనది కనుక మన పూర్వమందు మనము ఈ వాక్యం తెలియనప్పుడు, ఈ బైబిల్ తెలియనప్పుడు, యేసుక్రీస్తు మాట తెలియనప్పుడు, యేసుక్రీస్తు దేవుడని తెలియనప్పుడు చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం, సాతాను బానిసత్వం కింద ఉన్నాం. ఇప్పుడు ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి అనంటే ఈ వెలుగైనటువంటి దేవుని యొక్క మాటల్ని మన హృదయంలోనికి పెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే సమృద్ధిగా ఉంచుకోండి, బాగా ఫోకస్ లైట్ వేసుకోండి అని అంటాం కదా. చీకటి అంత చాలామంది, మన ఇంట్లో అయితే మన చిన్న బల్బులు సరిపోతాయి. అంత చాలామంది ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్ళిలో చిన్న మన ఇంట్లో వేసుకున్న బల్బులు వేసుకుంటే సరిపోతుందా? బాగుంటుంది, అది బాగుంటుంది కదా. పెద్ద పెద్ద లైట్లు వేస్తారు, ఫోకస్ లైట్లు వేస్తారు కదా. ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నా, పెద్ద లైట్ ఉంది నా దగ్గర కదా. కాబట్టి పెద్ద పెద్ద లైట్లు, బాగా మంచి కాంతివంతంగా ఉండే లైట్స్ ఉంటాయి. అవునండి, నీ హృదయంలో అట్లనే చిన్న బల్బు, చిన్న వాక్యం అలా పెట్టుకుంటే కుదరదు.
నువ్వు బాగా దేవునిలో సమృద్ధిగా నువ్వు వెలుగుతూ ఉండాలంటే ఈ లోకల్లో నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? సమృద్ధి అయినటువంటి ఈ వెలుగును నువ్వు వెలిగించుకోవాలి. ఈ వాక్యముని వెలుగును నీ హృదయంలో ఉంటే నువ్వు ఎంతగా వెలుగుతావు అంటే ఈ లోకల్లో చీకటి అయిన ఈ లోకల్లో నువ్వు ఎంత ఫోకస్గా నువ్వు వెలుగుతూ ఉంటావు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ చీకటి మనలో ఉండదు, పాపం మనలో ఉండదు, ఆజ్ఞాతిక్రమం ఉండదు మనలో. కాబట్టి వెలుగుగా దేవుడు మనల్ని ఈ లోకలా చేస్తాడు ఎప్పుడు? ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు. రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే వాక్యం చదివితే ఏమవుతుంది? మనం ఏమవుతాము అని అంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తన్ను తాను అప్పగించుకోరను. మనం ఎందుకు చదవాలి బైబిల్? ఎందుకు? ఆ వెలుగు వస్తే ఏమవుతుంది? పరిశుద్ధత అవుతుంది, చీకటి పోతుంది, పవిత్రమైపోతాం కదా. మనం పరిశుద్ధులుగా ఉంటాను. ముడత, డాగు, కళంకం ఏమి కూడా ఉండదు. ఒక్క ముడత కూడా ఉండదు, ఒక కళంకం, ఒక మచ్చ, ఒక డాగు కూడా ఉండదు. ఆ విధంగా అలా మనల్ని దేవుడు మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయనకి ఇష్టం. పెళ్లి కూతురు వస్తుందంటే మామూలు ఇలాంటి చీరలు కట్టుకొని వచ్చి నిలబడితే పెళ్లి కొడుకు ఒప్పుకుంటాడా? అక్కడ ఉన్న పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు? అర్రే ఏమి ఇట్ట వచ్చింది పెళ్లి కూతురనా, ఈమె ఇంకా వెనక్కి వస్తుందేమో అని వెనక్కి చూస్తారు ఇంకా కదా. పెళ్లి డ్రెస్సులు రాకపోతే వెనక్కి చూస్తారు కదా. కాబట్టి పెళ్లి స్పెషల్ అన్నమాట. అది చక్కగా అలంకరించబడిన పెళ్లి వధువు పెళ్లి కొడుకు దగ్గర తీసుకుపోతుంది. పెళ్లి కొడుకు ఎలా చూస్తారు, మనం కూడా అలానే చూస్తాం కదా. ఒక్క మంచిగా ముడత, డాగు, కళంకం ఏమి లేకోకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన ఎలా చూసుకోవాలనుకున్నానంటే ఆయన పరిశుద్ధిగా ఆయనలాగే ఉండాలని. ఆయన పరిశుద్ధి కనుక ఆయనలో మచ్చ డాగు లేదు కనుక మనం కూడా అలాగే మచ్చ డాగు లేకుండా ఉండాలని అలా చూసుకోవాలని ఆయన ఇష్టం. అలాగే చూస్తాడు నిన్ను, నీలో మచ్చ డాగు లేకుండా నిన్ను అలాగే చూడాలని ఆయన ఇష్టపడతాడు. అంత ఇష్టం నువ్వంటే, నేనంటే అంత ఇష్టం ఆయనకి. కాబట్టి ఏ మచ్చ తగిలినా ఒప్పుకోడు ఆయన. ఏ డాగ్ తగిలినా తుడుచుకో కడుక్కో అని అంటాడు. మరి కడుక్కుంటున్నావా? నీకు పాపము అని తెలిస్తే, నీకు ఇది దోషమని తెలిస్తే, ఇది అపరాధం అని తెలిస్తే వెంటనే దేవుడు మాట్లాడుతుంటాడు వాక్యంతోనో, పాటలతోనో, లేకుంటే నీ సంఘస్థలతోనో, విశ్వాసాలతో ఏదో ఒక విధంగా మాట్లాడుతాడు. మరి కడుక్కుంటున్నావా? అట్లా కంటిన్యూ చేస్తున్నావా? దాన్ని మానుకోలేకపోతున్నావా? పాపంలో ఆ డాగును నువ్వు తుడుచుకోలేకపోతున్నావు, ఆ ముడతను నువ్వు తుడుచుకోలేకపోతున్నావా? అందుకే సమృద్ధిగా ఉండాలా వాక్యము అనేది హృదయంలో. సమృద్ధిగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ మచ్చ, డాగు మొత్తం కూడా దేవుడు తుడిచేసి ఇష్టంగా నిన్ను ప్రేమించి నువ్వేం అడిగితే అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నీ దగ్గరే ఉంటాడు. అసలు ఆయన ఉన్నవన్నీ ఇంక నీవే కదా. ఇప్పుడు నా కొడుకున్నాడు, మాకున్నవన్నీ ఆ బిడ్డకే కదా. కాబట్టి నీకున్నవన్నీ నీ బిడ్డలకు ఏ విధంగా చెందుతాయో ఆయనకున్నవన్నీ మనకే కదా చెందేది, మనం ఆయన బిడ్డలమైతే. కాబట్టి అట్లా పరిశుద్ధంగా పవిత్రంగా ముడత డాగు లేకుండా మనం చూసుకొని ఆయనకున్నవన్నీ మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆశీర్వాదాలు, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత, ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా పొందుకోవాలని నీకు ఇష్టంగా ఉందా? నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే వాక్యాన్ని సమృద్ధిగా నీ హృదయంలో పెట్టుకోవాలి. ఓకే రండి, 11వ వచనాన్ని చూద్దాం. నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని. ఎందుకు చదవాలి మనం వాక్యాన్ని అంటే పాపము చేయకుండా ఉండేదానికి, వెలుగులో నడవటానికి మనము ఆ వాక్యాన్ని మనం చదవాలి. 50వ వచనం అక్కడే చూద్దాం. కీర్తన 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు అది నెమ్మది కలిగించున్నది. ఎందుకు చదవాలి? చాలాసార్లు నెమ్మది లేని స్థితిలో అనేకమైన కుటుంబాలు ఫోన్ చేస్తుంటారు. ఏమని? నెమ్మది లేదు మా ఇంట్లో, నా భర్త ద్వారా నెమ్మది లేదు, నా బిడ్డల ద్వారా నెమ్మది లేదు. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్స్ చేతబట్టి ఇట్లా వెళ్ళిపోయాడు, అలా తాగుడు అలవాటు అయిపోయింది, ఇట్లా పోతున్నాడు నా బిడ్డ అని ఎంత నెమ్మది లేదు, అసలు శాంతి లేదు, నా మనశ్శాంతి లేదు అని ఫోన్ చేస్తుంటారు. అమ్మా, నెమ్మది కలుగ చేయటానికి వాక్యాన్ని ఎక్కువగా చదువు, వినిపించు, కుటుంబ ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టు. అందరు కూర్చొని వాక్యము చదివి ఆ వాక్యాన్ని వెలుగు, అందరిలో వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలిగెను అని రాయబడింది. కాబట్టి వెలుగు నీ ఇంటిలో ఉండాలి, నీ బిడ్డలో ఉండాలి, నీ భర్తలో ఉండాలి అని అంటే వాక్యము గట్టిగా టీవీలో పెట్టు, నువ్వు గట్టిగా చదువు, గట్టిగా పాటలు పాడు, గట్టిగా నువ్వు ఆ వాక్యం వాళ్ళ హృదయంలో నాటుకునేటట్టుగా నువ్వు ఆ విధంగా చేయగలిగితే ఆ వాక్యము వెల్లడగుతున్న బయటకు వచ్చిన వెంటనే వాళ్ళలో వెలుగు కలుగుతుంది. ప్రయత్నం చేయి, ఆ విధంగా ప్రార్థన చేసి ప్రయత్నం చేయి. ఓరక మరి అనవసరమైన దగ్గర నువ్వు అలా చేస్తే
మరి అపరిశుద్ధం చేయొద్దు వాక్యాన్ని. మరి అట్లా కాదు, జ్ఞానంగా వివేకంగా వాళ్ళ హృదయంలో నాటడానికి నువ్వు ప్రార్థనపూర్వకంగా ఆ విధంగా చేయగలిగితే ఆ వాక్యము వారి హృదయాల్లో కూడా వెలుగు కలిగే నెమ్మది, కుటుంబంలో నెమ్మది, నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఇంకా ఎందుకు చదవాలి మనమంటే, దావీదు ఏం చేస్తాడంటే ఈ నెమ్మదిస్తుంది, పవిత్రత ఇస్తుంది, పరిశుద్ధత ఇస్తుంది, మచ్చ డాగు ఏమి లేకుండా చేస్తుంది. కనుక దావీదు చూడండి ఎంత ఇష్టమో. 148వ వచనాన్ని చూస్తే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొనను. రాత్రి జాము కాకమునిపే నా కళ్ళు అయితే అలాగా ఎప్పుడెప్పుడు చదువుదామా వాక్యము, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా, నా వాక్యం నాకు కావాలి. జుంటె తేనె ధారల కంటే మధురమైనవి అంటాడు. జుంటె తేనె హిమము కంటే తెల్లగా చేసేటటువంటిది ఈ వాక్యము. కనుక మనం ఏం చేయాలండి, ఈ జుంటె తేనె ధారల కంటే మధురంగా మనం ఉండాలి అంటే నువ్వు మొట్టమొదట రక్షణలోనికి రావాలి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు అడగాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా అడిగి నేను కడుక్కుంటావో, పరిశుద్ధపరచుకుంటావో, అప్పుడు ఈ వాక్యం అనేటువంటిది ఏమవుతుందంటే నీకు మధురంగా మారిపోతుంది అనమాట, రుచిగా ఉంటుంది అనమాట. అందుకే ఆయన అంటాడు, రుచి చూచి తెలుసుకోండి అంటాడు. రుచి చూడాలి, ఒక్కసారి రుచి చూసినావంటే ఇంకా ఎప్పటికీ ఆ వాక్యాన్ని వదిలిపెట్టడం. మొబైల్ తీసుకుని ఏదైనా చూద్దామా అంటే చూడబుద్ది కాదు. అప్పుడు అది చూసి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, అంతలోపల ఒక అధ్యాయం చదువుకుందాంలే అనిపిస్తుంది అనమాట. రుచి చూచావంటే దీన్ని అస్సలు వదలు, వాక్యమును అస్సలు వదలు అనమాట. ఆ విధంగా రుచి చూచావా, వాక్యాన్ని రుచి ఉందా నీకు, వాక్యము చెత్తలాగా కనిపిస్తుందా నీకు, వాక్యము నీకు రుచిగా ఉన్నట్లయితే వాక్యము చదవకుండా నువ్వు బయటికి రావు. వాక్యము నెమ్మదిస్తుంది, వాక్యం వెలిగిస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏం చేస్తుంది తెలుసా, ఈ వాక్యము సమాధానపరుస్తుంది, మనుషులతో సమాధానపరుస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది. కనుక ప్రభువా తప్పు చేసినయ్యా, నన్ను క్షమించినైనా అంటే అప్పుడు సమాధానం వచ్చేస్తుంది. మనం ఏం చేయకుండా ఇతరులు మన మీద నిందలు మోపుతుంటారు చాలాసార్లు. మరి వాళ్ళకి దేవుని వాక్యం మనలో ఉంటే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు తెలియక చేశారు, దేవుడు మొట్టమొదటి మాట అన్నారు కదా, ప్రభా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించన్నారు కదా, అలాంటి హృదయం మనకు వస్తుంది అనమాట. సమృద్ధి అయిన వాక్యం హృదయంలో ఉంటే, ప్రభా సమాధానం లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, క్షమించు ప్రభా, నన్ను క్షమించు, వాళ్ళని క్షమించు అని అడుగుతాం. క్షమించే హృదయం వస్తుంది, సమాధానం. ఎప్పుడైతే క్షమిస్తామో సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యము ద్వారా ఎన్ని లాభాలు మనకున్నాయో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదివితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. మనం ఏం చేస్తామంటే, వాక్యం సమృద్ధిగా మనలో ఉంటే ఏమవుతుందంటే, వాక్యం ఏం చెప్తే, దేవుడి మాటలు ఏం చెప్తే, దేవుడు ఏం చెప్తే ఆ మాట ప్రకారమే నడవాలనిపిస్తుంది. ఆ మాట తప్ప ఇంకో పక్క దారి పోవటానికి, ప్రక్క చూపు చూడటానికి ఏమాత్రం ఇష్టపడమన్నమాట. అదే వాక్య ప్రకారం నడుచుట అంటే. కాబట్టి వాక్య ప్రకారం నడుచుకుంటా ఆయన ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతాం, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, ఎక్కడ లేమంటే అక్కడ లేస్తాం. హల్లెలూయా. ఆ విధంగా ఉండటం నీకు ఇష్టమా? ఆ విధంగా ఉండటం కష్టమే కొంచెము. ఈ లోకంలో వాళ్ళు లాగుతుంటారు, చీపిటి లాగుతుంటారు, కళ్ళు లాగుతుంటాయి, చెవులు లాగుతుంటాయి. కానీ అవన్నీ మనం ఏం చేయాలి, ఈ వాక్యం ద్వారా జయించేటువంటి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా ఉండటానికి నీకు ఇష్టమా? ఆ విధంగా ఉండటానికి నీకు ఇష్టమా? ఒక తీర్మానం చేసుకుంటావా? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మరి ఎందుకు ఆ వాక్యాన్ని చదవాలి అని అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నీ మార్గం చక్కగా ఉంటుంది. అబ్బా, దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఎంత మారిపోయిందో తెలుసా, ఎంత మారిపోయినాడో తెలుసా, ఆ సాక్ష్యం బయటకు వస్తుంది. నువ్వు దివారాత్రం దాన్ని ధ్యానిస్తున్నావు కదా, దేవుని వైపే చూస్తున్నావు కదా, దేవుడు ఏం చెప్తే చేయాలంటున్నావు కదా. అందుకని అబ్బా ఎంత మారిపోయింది, ఎంత మార్పు కదా. నువ్వు మళ్ళా ఏది కూడా ఆశించవు లోకంలో నుంచి. దేవుని దగ్గర ఏమొస్తుందా, ఏ మాట వస్తుందా, ఆ మాట ప్రకారం పోదామా అని నువ్వు ఆశపడుతూ దేవుని వైపు చూస్తావు. హల్లెలూయా. మరి ఎప్పుడు చదవాలి వాక్యం?
అని అంటే అక్కడే మనం కొన్ని మాటలు మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడవ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆ గ్రంథమును చదువు ఎప్పుడు బ్రతుకునంత కాలం కూడా మనం చదువుతూనే ఉండాలి. మా నాన్నకి 94 సంవత్సరాలు, ఎంత చక్కగా తను ఎప్పుడు బైబిల్ దాదాపు ఒక 10, 15, 20 అధ్యాయాలు చదివింది. టిఫిన్ కూడా చేయడండి. నానా ఎంత వయసు అయిపోయింది, కొంచెం టిఫిన్ చేసి తర్వాత చదువుకున్నా, అట్లా కాదు. ఫస్ట్ చదవాలి, అన్ని అధ్యాయాలు చదవాలి, రాసుకోవాలి. అప్పుడు 11కో 11:30కో టిఫిన్ చేసేవాళ్ళు. అది ఆశ అంటే అట్లా ఉంటుందండి. 94 సంవత్సరాలు కళ్ళు కనపడకపోతే బయట కూర్చొని ఆ సూర్యుని వెలుతురులో ఇట్లా కూర్చొని ఇలా చదివేవాడు కొన్నిసార్లు. అసలు భలే ఆశ్చర్యం అనిపించేది నాన్న తను అదంతా కూడా. నిజంగా అట్లాంటి ఆశ మనలో ఉందా? అంత వృద్ధుడు ఎండలో కూర్చొని నాన్న ఎండుందా నాన్న లోపలికి రానా అంటే, లేదు మా బైబిల్ కనపడదు, లోపలికి వస్తే బయట చదువుకొని వస్తాను అనేవాడు. ఎండ లెక్క చేయడు, ఏం లెక్క చేయడు అనమాట. అలా ఆశ ఉందా? దివారాత్రములు చదివేవాడు. ఆ విధంగా రాత్రి 12, 1 గంట వరకు చదివేటువంటి వాడు. మరి నీ జీవితంలో బైబిల్ ఎప్పుడు చదువుతున్నావు? దేవుని మాటలు ఎప్పుడు చదువుతున్నావు? నీ హృదయంలో ఎప్పుడైతే ఆ విధంగా చదువుతావో నువ్వు ఈ లోకంలో ఒక జ్యోతిలాగా నువ్వు వెలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం ఫిలిప్పీయులకు రాసిన 2:16. ఈ లోకం అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుదురు అని. వాక్యాన్ని చేతపట్టుకుంటే మనం ఈ లోకంలో జ్యోతుల్లాగా కనిపిస్తాం. అలా నువ్వు జ్యోతిలాగా ఉన్నావా? ఈ లోకంలో ఒక వెలిగించేటువంటి ఒక దీపముగా నువ్వు ఉన్నావా, లేకపోతే చీకటిగా ఉన్నావా? ఇంకా ఎలా ఉన్నావు? ఆ వాక్యాన్ని సమృద్ధిగా మనలో తల కింద కాదు, బెడ్లో కాదు, కిటికీలో కాదు, నువ్వు ఇంట్లో కాదు, నీ లోపలికి తీసుకొచ్చుకోవాలి. నీ లోపలికి ఆ వాక్యం ఉంటే నువ్వు జ్యోతిలాగా వెలుగుతావు, నువ్వు ఒక దీపంలాగా వెలుగుతావు. ఆ విధంగా వెలగటానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేయను గాక. నేను ప్రార్థన చేయనా నీకోసం? ఆ విధంగా వెలగటానికి ప్రార్థన చేద్దాం. ఈ ఒక్క తీర్మానం చేసుకుని, యేసయ్య తండ్రి స్తోత్రమయ్య, ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. వీరికి కూడా వారి హృదయంలో ప్రభా ఈ మాటలు చేర్చుకొని ప్రభా వారి లోకంలో చీకటి లోకంలో ఒక దివ్యమైనటువంటి జ్యోతుల్లా వెలగలుగుటకు సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.